బోడుప్పల్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో ప్లే స్కూల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న అశోక్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ నెల 11న ప్లే స్కూల్ భవనంలో అశోక్ మృతి చెందగా మొదట అపస్మారక స్థితిలో చనిపోయినట్టు భార్య ఫిర్యాదు ఇచ్చింది. అయితే కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేసిన మేడిపల్లి పోలీసులు భార్య పూర్ణిమపై అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం పూర్ణిమను అదుపులోకి తీసుకొని విచారించగా తానే భర్త అశోక్ హత్య చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దినసరి కూలీలుగా మార్చే కుట్రలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్లకార్డులతో గేటు ముందు బైఠాయించిన ఉద్యోగులు భద్రత లేని టెండర్లను రద్దు చేయాలని, శ్రమ దోపిడీని ఆపాలని నినాదాలు చేశారు. వెంటనే జీవో నెంబర్ 60ను అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, తాత్కాలిక వ్యవస్థ రద్దు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. సుమారు 200 మంది ఉద్యోగులు ధర్నాలో పాల్గొనగా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖైరతాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వాటర్ బోర్డ్ లో వర్క్ చేస్తుంటే మా జాబ్ కి సెక్యూర్ లేదు, టైం కి శాలరీ రాదు. వర్క్ ఏమో బోర్డు గురించి చేస్తున్నాం, బోర్డు కి సర్వీస్ చేసి ఇవాళ అధికారులకు లక్షల జీతాలు వస్తున్నాయి. మాకు ఒక మినిమం శాలరీ కూడా రాకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది, మా జీవితాలు ఎట్లా బాగుపడతాయి? 15 ఇయర్స్ అంటే మా ఒక జీవితంలో 50% జీవితం బోర్డుకి సర్వీస్ ఇచ్చేసినాక మళ్ళా టెండర్ ఏజెన్సీ తెచ్చేసి శాలరీ రాలే అని అడిగితే ఆ విధానంకి ఇప్పుడు నైట్ కి చేంజ్ చేసేసిండ్రు. మేము పోయి ప్రజా దర్బార్లో కూడా చెన్నారెడ్డి సార్కి అడిగితే బోర్డుకి పోయి అక్కడి నుంచే కాల్ చేసిండ్రు. సార్ ఇక్కడ ఎక్పిస్తా అని ఎండి గారు మాకు హామీ ఇచ్చి ఒక 5 days మళ్ళీ చేంజ్ చేసేసాం. ఇది చాలా రాంగ్. మీకు సర్వీస్ ఇస్తున్నాం సార్, ఈ మీద కొట్టండి, పోట్ ఏమంటారు కడుపు మీద కొట్టకండి సార్ ప్లీజ్. మా ఒక రిక్వెస్ట్ ఏమంటే మాకు మినిమం శాలరీ, ఇంకా మా జాబ్ సెక్యూర్ ఉండాలి. ఇది ఒక మా రిక్వెస్ట్ ఉంది. ఇవాళ మీకు ఫైట్ చేస్తలేం, మేము వర్క్ చేస్తున్నాం. మీకు ఎలాంటి వర్క్ కావాలంటే చేసి చూపిస్తాం, కానీ మాకు అట్లా శాలరీస్ కూడా రావాలి. శాలరీ 3-4 months రాకుంటే, ఇంకా ఒక మినిమం బేసిక్ లేకుంటే ఎట్లా వర్క్ చేస్తాం? ఇవాళ మనం అందరం వచ్చేది శాలరీ గురించే. 30 days వర్క్ చేసి ఇంటికి మేము ఏం తీసుకోపోనుకుంటే మా ఇల్లు ఎట్లా నడుస్తుంది? మా పిల్లల ఒక భవిష్యత్తు ఏమవుతుంది? 20 years అవుతుంది సార్, ఇప్పుడు కూడా మా జీవితాలు మారకుంటే అమరణ దీక్షకు మేము రెడీ అవుతాం. మళ్ళీ ఈ తెలంగాణ కొట్లాడి మేము ఎందుకు సాధించుకున్నాం? మన యొక్క జీవితాలు బాగుపడాలని మేము ఇది ఫైట్ ఎందుకు చేస్తాం? మా జీవితాలు బాగుపడాలని. ఇన్ని దినాలు మేము వాటర్ బోర్డ్కి వచ్చిన శాలరీ రాకున్నా కూడా ఎందుకు ఇవాళ కాకుండా రేపు మారుతుందని. ఇప్పుడైతే ఈ శాలరీ సరిపోతలేదంటే దీనికన్నా అద్మానం శాలరీకి మాకు దిగపోతే మేము ఇప్పుడు ఉకేది లేదు. ఎక్కడంటే ఎక్కడి వరకు వెళ్ళి ఫైట్ చేస్తాం. జలమండలిలో 673 మంది జీవితాలు రోడ్డు మీద పడేలాగా ఉన్నాయి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి జియో 60 ప్రకారంగా మేము చేస్తున్నాము. రెవెన్యూ తెచ్చేది మేము బోర్డుకి. కానీ ఈ రోజు ఏంటంటే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎంట్రీ చేయమని చెప్పేసి మేము అడుగుతూనే దాన్ని ఏంటంటే జియో మార్చారు. అదే ఒకవేళ నిజంగానే మేము సైలెంట్ ఉంటే ఈ పోర్టల్ అనేది రాకపోయి ఉంటే ఇదే జియో ప్రకారం కంటిన్యూషన్ చేసేది కదా. మేము అడగడమే తప్ప, అరే మా అందరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు ఇస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి లెక్కలు ఇస్తున్నారు. మేము కూడా అందులో లెక్కలు ఉండాలి కదా, ఎందుకంటే మేము కూడా అవుట్ సోర్సింగ్ విధానంగా పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి అడిగితే ఇదేదో బయటపడుతుందని చెప్పేసి లెక్కలు బయటపడతాయని చెప్పేసి ఎంబడి రాత్రి జియో మార్చి ఎటువంటి పద్ధతి లేని అలా జీతం కూడా ఎంత అని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 11 రూపాయలు 15 రూపాయలు అంటున్నారు. అలా మాకు ఇచ్చేది 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే 1000 బిల్లులు ఉంటాయి. ఒక్కొక్కరికి 1000 బిల్లులు అంటే 5 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 5,000 రూపాయలు జీతం వస్తుంది. అదే ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్ ఏమంటున్నా, ఏదైతే ఇంతకుముందు తీసుకొచ్చిన ఫ్రీ వాటర్ స్కీము దాని వల్ల 100 రిసిప్ట్లు మాత్రమే అవుతాయి. దాన్ని ఏం చేసారు? ఇంకా మమ్మల్ని ఆన్లైన్ లో కట్టిపియండి అని చెప్పేసి మాకు అలవాటు చేపించి ఈ రోజు 100 రిసిప్ట్లు వస్తాయి. 100కు ఎంత 800 రూపాయలు అంటున్నారు. 100 × 800 ఎంత 800 రూపాయలు. 5,000 + 800 ఎంత 5,800 రూపాయలు జీతం వస్తే దానికి ఏంటి ఇంకా పెనాల్టీలను పెట్టారు. ఆ పెనాల్టీలకు 10 రూపాయలు అంట. మాకు ఇచ్చేది 5 రూపాయలు అయితే పెనాల్టీలు 10 రూపాయలు రిటర్న్. ఆ రిటర్న్ మేము గవర్నమెంట్ కే ఉల్టా కట్టియాలి. మేము అసలు మేము ఎందుకు ఇంకా ఉండి ఇక్కడ తీసేస్తే మొత్తానికి వ్యవస్థను తీసేయి, లేదంటే అందరి జీవితాలు 673 మంది జీవితాలను బాగుపడే విధంగా ఏదైతే జియో 60 ఉన్నదో ఆ జియో 60 ప్రకారమే ఇంతకుముందుకు ఏదైతే రీసెంట్ గా కంటిన్యూ అవుతుందో అదే వేతనం ప్రకారం జియో 60 ప్రకారమే అవుట్ సోర్సింగ్ కింద శాంక్షన్ పోస్టులు తెచ్చుకోండి. ఏమన్నారంటే రేవంత్ రెడ్డి మన కోదండం సార్ గారు వచ్చారు ఎండి దగ్గరికి. వస్తే ఏమన్నాడు? సార్ శాంక్షన్ పోస్టులు లేవు సార్, నేను శాంక్షన్ పోస్ట్ లెటర్ రాస్తున్నా అన్నాడు. రాసేటప్పుడు మరి శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. శాంక్షన్ పోస్ట్ వచ్చేదాకా ఏమంటారు వాళ్ళు, సిఎస్ వాళ్ళు ఏమంటారు అనేది
మీకు సమాధానం తెలిసిన తర్వాత టెండర్ వేసుకోండి వద్దంటే. కానీ మీకు అక్కడ లెటర్ పంపించలేదు. అంతకన్నా ముందుగా లెటర్ పంపించింది ఎప్పుడు? మన 18 తారీఖున లెటర్ పంపించిండు పర్మిషన్ గురించి. టెండర్ వేసిండేమో 3 తారీఖు. అంటే వీళ్ళకి ఏంది, ఇప్పుడు FMS పోర్టల్ ఎక్కిస్తే లెక్కలన్నీ బయట పడతాయని చెప్పేసి దాని గురించి మొబైల్ అనేది రాత్రి జీవో మారిస్తే ఏమవుతుంది? అధికారులు అడుగుతారు, మీ దగ్గర కింద మంది పనిచేస్తారు, మరి వీళ్ళు ఎక్కేందుకు వెళ్ళదంటే వీళ్ళు డైలీ వేస్ కిందకి వస్తారు సార్ అని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు టెండర్ ముందర తీసుకొని వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాము, ఎవరి మీద నా మీద కోపం ఉంటే MD గారికి కావచ్చు, ఇంకెవరికైనా అధికారులకు కావచ్చు, నా మీద కోపం ఉంటే నన్ను తీసేయండి పర్లేదు. కానీ 673 మంది జీవితాలు నష్టం అవుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరినీ ఊహించుకొని మనసులో పెట్టుకొని వాళ్ళందరూ టెండర్ వల్ల జీవితం కోల్పోతాము, జీతం అనేది రాదు. ఏం నష్టం అంటే ఉద్యోగ భద్రత ఉండదన్న. ఉద్యోగ భద్రత లేబర్ కింద అవుతాం మేము. 3 నెలల నుంచి జీతాలు డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తారు మమ్మల్ని. డైలీ వైజ్ కిందికి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఏదైతే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం తీసుకుందనుకో, మేము అవుట్ సోర్సింగ్ కింద రాదు, 4674 మంది పనిచేస్తారు. ఇలా వాళ్ళందరికీ ఇచ్చి మా ఒక్కరికే ఉద్యోగ భద్రత లేదంటే ఎట్లా? 673 మందికే మీకు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఏదైతే నిన్నటి దాకా రిజల్ట్ కంటిన్యూ అయ్యిందో అదే విధంగా ఫిక్స్డ్ వేతనం కింద జీవో 60 ప్రకారమే మాకు వేతనాలు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు టెండర్ ఉందో టెండర్ రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఏదైనా కోపం ఉంటే ఈ మీద కొట్టండి, ఇక్కడ కడుపు మీద కొట్టకండి అని చెప్పి అయితే చెప్తున్నాం. మేమైతే 1800 మంది ఉన్నారు. ఆ 1800 మందికి ఒకటే ఏజెన్సీ, కానీ లైన్మెన్లు 1800 మందికి ఒకటే ఏజెన్సీ. కానీ ఈడేందంటే దృష్టి ఏంటంటే 673 మంది ఉన్నాము బిల్ కలెక్టర్లు. వాళ్ళకి ఎంత 10 మంది ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మంది, మొత్తం 23 మంది ఏజెన్సీలు ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళ లాభం ఉంది కాబట్టి వీళ్ళు మా మీద మా యొక్క రక్తాన్ని తాగుతున్నారు. వీళ్ళు వెంటనే జీవో 60 ప్రకారం తీసుకొని శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని సింగిల్ ఏజెన్సీ విధానంగా మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ యొక్క జీవోని వెనక తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా రెడీ. ఎందుకంటే మేము అన్యాయం అడుగుతలేము, ఎవరి సొమ్ము మాకు పెట్టమంటలేము. కావాల్సింది ఏంటంటే మా బోర్డు నడవాలన్నా మేము ముందటుంటే నడుస్తుంది. సరే ఈ వ్యవస్థ లేని బోర్డు నడుస్తుంది అంటే తీసేయండి వ్యవస్థను. కానీ మేము నిరంతరంగా పనిచేసేటోళ్ళం కదా, నిరంతరంగా పనిచేసేటోళ్ళకి లేబర్ ఎందుకు? వాళ్ళకు లేబర్ పేరు మీదనేమో వాళ్ళకు లక్షలు ఇస్తారు. ఇప్పుడు ₹1,00,000 ఇస్తారు. మొత్తం ఇప్పుడు లెక్క చేస్తే ఏమైతుంది అంటే 1,92 రూపాయలు అవుతుంది బిల్లులు ఇప్పుడు నెలకి. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విధానం ప్రకారం ఎంత? 104 ఓన్లీ ₹1,04,00,000 జీతం అయిపోతుంది. దగ్గర 90 లక్షల రూపాయలు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మాకు ఇచ్చిన మేము నిన్న బాగుంటాం కదా, గుర్తు చేసుకుంటాం కదా ప్రభుత్వాన్ని. కానీ అనవసరంగా ఎవరికో దోపిడీదారుల చేతులు ఎందుకు పెడుతున్నారు? మా యొక్క జీవితాలను బాగుపడతాయి కదా, అదే వేతనం పెంచాలనుకుంటే మాకు పెంచండి కష్టపడేటోళ్లకు. అంతేగాని ఈ యొక్క ఏజెన్సీలను ప్రోత్సహించకండి, మా యొక్క బతుకులతోని ఆడుకోకండి అని చెప్తాం. ఇప్పటికే ఒక్కొక్కరికి దగ్గర 4 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు. ESI PF లో 6 నెలల నుంచి కడతలేరు. ఇప్పుడు మీ చేతులు ఉండి మేము అవుట్ సోర్సింగ్ ప్రకారంగా జీవో 60 ప్రకారం ఉంటేనే కడతలేరు. రేపు పొద్దున ఈ వ్యవస్థను తీసేసి లేబర్ కిందకి వేస్తే వాళ్ళు కడతారని గ్యారంటీ ఏముంది? ఇంత ముందుకే ఒక్కొక్కరు 1.5 year జీతాలు కొట్టుకొని వేరు ఏజెన్సీ వాళ్ళు అని కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద స్పందన లేదు. వాళ్ళు టెండర్లు ఏం చేస్తారు అంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు, వాళ్ళు ఇంకో కొత్త పేరు పెట్టుకొని ఇంకో కొత్త పేరుతో టెండర్ మళ్ళీ ముందరికి వస్తారు వాళ్ళు. కానీ ఈ వ్యవస్థను మాత్రం వదిలిపెట్టట్లేదు వాళ్ళు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మల్లాపూర్ తాండాలో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ను పరిశీలించి నిర్వాసిత రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 27న యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ లో శౌర్య కన్వెన్షన్ హాల్లో లిఫ్ట్ నిర్వహిస్తున్నట్లు బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ తెలిపారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు లిఫ్ట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్స్ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ ప్రెజెంట్ కార్యక్రమం బ్రోచర్ ఆవిష్కరణను ఆయన యాంకర్ రవితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో నగరంతో పాటు వైజాగ్, తిరుపతి పట్టణాల నుంచి కూడా విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. 3 ఏళ్ల చిన్నారుల నుంచి 19 ఏళ్ల వరకు వివిధ విభాగాల్లో ఈ పేజెంట్ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. And before we start, I would like to tell very few things about behind this event anamata. So, my career oka model ga start ayindi. So,
నేను 2 years ఉన్నప్పుడు బెస్ట్ బేబీ అవార్డు వచ్చింది. తర్వాత when I was 18 ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాసీ మినిస్టర్ ఇండియాలో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. అండ్ తర్వాత ఫిల్మ్, సీరియల్స్ అండ్ ఫైనలీ బిగ్ బాస్, ఇలాగా ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చాను. బట్ నా దగ్గరికి వస్తున్న పేరెంట్స్ లో ఐ మీన్ ఫుల్ టైం మోడలింగ్ ఒక పార్ట్ టైం మోడలింగ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉన్న టైంలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయాలు కానీ, వాళ్ళకి జరిగిన చీటింగ్స్ కానీ, స్కామ్స్, ఫ్యాషన్ స్కామ్స్ కానీ నా దగ్గర తీసుకోవడం జరిగింది. సో అన్ని విని వీళ్ళ కోసం ఒక మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్, జెన్యూన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఈ ప్లాట్ఫామ్ తో ఇలాంటి చిన్నవన్నీ తుడిచిపెట్టిపోయి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి కిడ్స్ కి వాళ్ళ ఫ్యూచర్ కి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. సో మేము అనుకున్నట్టుగానే అసలు ఊహించలేదు. అండ్ ఫస్ట్ ఆడిషన్స్ లోనే వి గాట్ అరౌండ్ 100 kids రీచ్ అవ్వడం జరిగింది. అందులో వి ఆడిషన్డ్ ఆల్మోస్ట్ లైక్ 700 kids. ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ అందులోంచి 300 kids ని వి కాల్ ఫర్ ప్రీ ఫైనల్స్ అన్నమాట. అండ్ ప్రీ ఫైనల్స్ లో ఉన్న 300 kids కూడా నా దృష్టిలో విన్నర్సే. ఎందుకంటే కిడ్స్ చదువుతో పాటు వాళ్ళ చదువు ఒత్తిడితో పాటు వాళ్ళకి ఒక రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిలీఫ్ కోసమే వాళ్ళు స్పోర్ట్స్ ఎంత అవసరమో దాంతో పాటు ఈ ప్యాషన్స్ కూడా అంతే అవసరం. దాని వలన వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి డిసిప్లిన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ పెద్దయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జెన్యూన్ గా కాన్ఫిడెన్స్ గా మాట్లాడే ఒక ధైర్యం వస్తుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్యాషన్స్ నన్ను ఈ రోజు ఇలా తయారు చేసింది, బిగ్ బాస్ లో విన్నర్ గా నిలబెట్టింది. అలాగే కిడ్స్ కూడా ఇప్పటి నుంచి చదువుతో పాటు, ఆ చదువు ఒత్తిడితో పాటు ఒక రిలాక్స్మెంట్ కోసం ఈ కైండ్ ఆఫ్ ప్యాషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి చాలా మంది కిడ్స్ లో ఏంటంటే పేరెంట్స్ పక్కన లేకపోతే దే కెనాట్ గో అవుట్ సైడ్ అండ్ ఒక స్కూల్ వేదిక మీద స్పీచ్ చేయలేని పరిస్థితి, అలాగే ఒక నలుగురు మధ్యలో వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాషన్స్ వలన దే విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లైఫ్ లో వాళ్ళు ఎదగడానికి, జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి చేకూరడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఐ క్రియేట్ దిస్ ప్లాట్ఫామ్. నా దృష్టిలో గెలుపు ఓటములు ముఖ్యం కాదు, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడ వరకు కిడ్స్ రావడమే నా దృష్టిలో పెద్ద విజయం సాధించినట్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో కిడ్స్ కి డే 1 నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఐ క్రియేటెడ్. As you know that హైదరాబాద్ లో నేను ఎప్పుడైతే వచ్చానో when I was 18 years, అప్పుడు నేను రాజకుమారుడు సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారితో ప్రతి మోడల్ నా దగ్గర వచ్చి షూటింగ్ లో కలుస్తున్నప్పుడు మహేష్ బాబు గారు ఆస్ట్రేలియాలో చేసిన ఒక సాంగ్ ప్యాచ్ వర్క్ ఓషన్ పార్క్ లో చేయాలి, మీ మోడల్స్ వస్తారంటే నేను ఆ మోడల్స్ అడగడం, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఓకే అనడం జరిగింది. ఎప్పుడైతే మహేష్ బాబు గారి సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నారు అన్న వెంటనే హైదరాబాద్ లో ఉన్న మోడల్స్ అందరికీ నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అలాగా హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ ఇన్ 1998-99 స్టార్ట్ చేయడం జరిగింది అట్ సోమాజిగూడ. సో అప్పటి నుంచి తర్వాత తమ్ముడు ఫిలిం కి కంప్లీట్ కాస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు నా పక్కన కూర్చోబెట్టుకుని మొత్తం నా చేత చేయించుకున్నారు. అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఉండేవారు. తమ్ముడు ఫిలిం తో ఒక కలర్ఫుల్ మోడల్స్ ని సినిమా అంతా పెడితే ఎంత అందంగా ఉంటుందో తమ్ముడు సినిమా ఇస్ ఎగ్జాంపుల్. తర్వాత ఐ డిడ్ కంప్లీట్ కాస్టింగ్ ఫర్ తమ్ముడు, తర్వాత ఖుషి, బద్రి, ఎవ్రీథింగ్ సోలో హ్యాండెడ్లీ నేను మొత్తం కాస్టింగ్ హ్యాండిల్ చేయడం జరిగింది. సో అలాగే స్టార్ట్ అయిన నా మోడలింగ్ ఏజెన్సీ జర్నీ. తర్వాత ఎంతో మంది మోడల్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హీరోయిన్ గా మారారు చాలా మంది, సో మెనీ. అండ్ తమన్నా గారితో ఫస్ట్ యాక్టర్ నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ తర్వాత నేను యాక్టింగ్ లో బిజీ అయిపోయి తర్వాత బిగ్ బాస్ తర్వాత ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత కిడ్స్ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ జరుగుతుంది. ఇండియాలో మిస్ ఇండియా ఎంత పాపులరో కిడ్స్ దృష్టిలో ఈ లిటిల్ మిస్ అండ్ మిస్ సౌత్ ఇండియా అంత పాపులర్ అవుతుంది.
and season 1 is going to happen December 27th at Shaurya Convention Hall, Police Line, Yusufpura. So ikkada ఎవరైతే kids స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా కొనసాగాయి. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో తండ్రి కొడుకులు బరిలో నిలవగా కొడుకు ఓడిపోతే భిక్షాటన చేస్తానని హామీ ఇచ్చారు. హామీ మేరకు తండ్రి మానేగల్ల రామకృష్ణయ్య సర్పంచ్గా గెలుపొందడంతో కుమారుడు మానేగల్ల భాస్కర్ గ్రామానికి ఇచ్చిన హామీ ప్రకారం ధర్మ భిక్షాటన చేశాడు. ఈ గెలుపులో మరో విశేషం ఏమిటంటే కొడుకు మానేగల్ల వెంకట్పై తండ్రి రామకృష్ణయ్య గెలుపొందడం విశేషం. భవతి భిక్షాందేహి కర్మానుసారం వచ్చినము, పిడికెడు బియ్యం తప్ప మేము ఏమి తీసుకోము. శ్రీ దత్త రూపము. నాలుగు పురుషార్థాలు కలుగునుగాక. ఆరోగ్య ప్రాప్తిరస్తు, దిన దిన అభివృద్ధి ప్రాప్తిరస్తు. శ్రీ దత్త గురువై నమః. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 24 ఉదయం భారత బాహుబలి రాకెట్ LVM-3 నింగిలోకి దూసుకెళ్తున్నట్లు తెలిపారు. LVM-3 M6 వాహన నౌక ద్వారా 2 భారీ ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని, ఇది భారత గడ్డపై నుంచి ప్రయోగించబడుతున్న అతి బరువైన ఉపగ్రహంగా రికార్డు సృష్టించనుందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా 4G 5G సేవలు మరింత బలోపేతమవుతాయని, మొబైళ్లకు నేరుగా కమ్యూనికేషన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. LVM-3 రాకెట్ కు ఇది 3వ ఎక్స్క్లూజివ్ వాణిజ్య మిషన్ కాగా మొత్తం LVM-3 సిరీస్ లో ఇది 9వ ప్రయోగమని తెలిపారు. On 24th December morning, we have targeted the launch of Bluebird 2 satellite using our Bahubali rocket LVM-3. LVM-3 M6 rocket is going to lift off this satellite. This satellite is the heaviest satellite ever lifted from Indian soil. It is a USA satellite, USA communication satellite meant for 4G and 5G communication purpose. This satellite will directly give communication to mobile, and basically it is a commercial mission for us, made by USA and USA satellite. No, earlier we have also launched. This is the third commercial mission of the Mark 3 vehicle, third exclusive commercial mission. But you know, this year July 30th we also had a launch, even though it was not a commercial mission. A NASA ISRO synthetic aperture radar satellite was successfully launched. That there was a 12-meter unfurlable antenna and a L-band SAR payload was made by USA, JPL USA, and a S-band SAR payload was made by us, and the entire satellite was conceived and built by Indians in India and launched by our Mark 2 rocket. But here it will be a commercial mission. Mark 3, this will be the 9th launch which is going to take place, and the third exclusive commercial mission. No, Gaganyaan, it is a technology intensive mission. It is a national mission. All the development works are going on very well. We are in the advanced stage. Actual Gaganyaan mission is targeted in the year 2027. Before that, we have to have 3 unmanned missions, what is targeted. Now we are working for those 3 unmanned missions. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆయన అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సంక్షేమ ఫలాలు ప్రజలు అందుతున్నాయని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ యువ కథానాయకుడు రోషన్ కనకాల దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను రోషన్ కనకాలకు అందజేసి ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోషన్ కనకాల. ఈరోజు తిరుమల దర్శనం అయింది, చాలా బాగా జరిగింది.
సో మళ్ళీ స్వామివారి ఇక్కడ పిలవాలని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమా కూడా ఒకటి వచ్చింది మోగ్లీ అని. మీకు ఏమైనా సమయం దొరికితే వెళ్ళి థియేటర్ చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అనౌన్స్ చేస్తామండి తొందరలో. ఇంకా ఒక సంక్రాంతి లోపల అనౌన్స్ చేద్దామని వెయిటింగ్. థ్యాంక్ యూ అండి.